ఉద్దానం ఈ పేరు చెప్పగానే కిడ్నీ వ్యాధి బాధితులే గుర్తుకొస్తారు. 3 దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతవాసుల్ని కిడ్నీ సమస్యలు బాధిస్తున్నా దీనికి మూల కారణాలేంటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు. విశాఖకు చెందిన ఇండిపెండెంట్ రీసెర్చర్ డాక్టర్ మనోజ్ నలనగుల ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై కాంటూర్ మ్యాపింగ్ పద్ధతి ద్వారా ఒక పరిశోధన చేశారు. ఉద్దానం భౌగోళిక స్వరూపం ఎలా ఉందంటే మిగతా ప్రాంతానికి ఈ ప్రాంతానికి వ్యత్యాసం ఇక్కడ మడత భూములు అంటే ఎగుడు దిగుడు ఉన్న ప్రాంతాలు అనమాట. సో ఈ ఎగువ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఉన్న ఏదైతే నైసర్గిక స్వరూపం ఏదైతే ఉందో అవి ఈ అగ్రో కెమికల్స్ ఫెర్టిలైజర్స్ భూగర్భ నీటితో కలిపి ఉండడం, అవి అక్కడ కాన్సన్ట్రేషన్ కాకుండా అవి డైవర్జ్ అవుతుండేవి. ఎగువ ప్రాంతంలో గుట్ట మీద వెలిసిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక పేషెంట్ లేకపోవడం అనేది మనం గమనించవలసిన విషయం. ఏదైతే కడవాకారంలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా కిడ్నీ పేషెంట్లు అధికంగా ఉంటారు. దిగువ ప్రాంతాలలో ఉన్నవారు తమ గ్రామాల్లోని బావులు, బోర్ల నుంచి కలుషితమైన నీరే వస్తుందని చెబుతున్నారు. మామూలు బోర్ వాటర్ తెచ్చామనుకోండి, అది కంపల్సరీ ఒక బిందులో కానీ ఒక స్టీల్ కొండలో కానీ అందులో వేసి అలాగ నైట్ అలా ఉంచామండి. తెల్లవారుసు అలాగ సున్నంలా తేరుతుంది, మీద బయటకు కనిపిస్తుంది. ఉద్దానం కిడ్నీ బాధితులు, వ్యాధి నియంత్రణకు జరుగుతున్న పరిశోధనలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై బీబీసీ గత 5 ఏళ్లుగా కథనాలు ప్రసారం చేస్తూ వస్తోంది. ఇప్పుడు 6వ ఏడాది కూడా ఉద్దానంలోని చిన అంగవాణిపేట, అమలపాడు, బేతాళపురం, కుత్తుమ గ్రామాలలో బీబీసీ పర్యటించింది. ఉద్దానం కిడ్నీ వ్యాధిపై సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ గత 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ నెఫ్రాలజిస్టులు, ఇండిపెండెంట్ రీసెర్చర్లు అనేక మంది ఉద్దానం ప్రాంతంలో చేస్తున్న పరిశోధనలు వ్యాధి మూలాలు కనుక్కునే క్రమంలో ముందుకు తీసుకెళ్తున్నాయని డాక్టర్ రవిరాజ్ చెప్పారు. ఎందువల్ల ఇక్కడ ప్రజలకి వ్యాధి వస్తుందన్నది చాలా పరిశోధనలు మేము చేసాం. మీరు అన్నట్టుగా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చేశారు, కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చేశారు, కానీ ఇదమిత్తం అని తేలలేదు. సుమారుగా ఈ ప్రాంతంలో ప్రజల్లో 18 నుంచి 20% ప్రజలకి ఏదో రకమైన కిడ్నీ వ్యాధి ఉంటుంది. మా ఎయిమ్ ఎలా ఉందంటే ఈ వ్యాధికి మూల కారణాలు ఏమిటి అన్నది కనుక్కోవాలని. ఏ ఒక్క రీజన్ వల్ల కిడ్నీ వ్యాధి వస్తుందని మేము కానీ మిగతా పరిశోధకులు కానీ ఎవరు కూడా నిర్ధారించలేకపోయారు. ఈ ప్రాంతంలో ప్రజల్లో ఏదైనా జన్యుపరమైన తేడాలు ఉన్నాయా? జన్యుపరమైన తేడాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కిడ్నీ వ్యాధి రాకపోవచ్చు. జన్యుపరమైన తేడాలు ఉన్న వాళ్ళకి ఈ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ తోడైతే అప్పుడు వాళ్ళకి ఈ వ్యాధి రావచ్చు అన్న అంశం మీద మేము ఇప్పుడు పరిశోధన చేస్తున్నాం. కాంటూర్ మ్యాపింగ్ రీసెర్చ్ను ఒక థియరీగా పరిగణించవచ్చని డాక్టర్ రవిరాజ్ చెప్పారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రత ఏ గ్రామాల్లో ఎక్కువగా ఉందో కనుక్కోవడానికి కాంటూర్ మ్యాపింగ్ పద్ధతి వాడారు. వీటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని టి రవిరాజ్ చెప్పారు. వాళ్ళ బ్లడ్ అనాలిసిస్, తర్వాత యూరిన్ అనాలిసిస్, ఈ స్టడీస్ అన్నీ చేయకుండా ఈ బేసిన్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ వస్తుందని మనం చెప్పడానికి అవకాశం తక్కువ. అందుకని ఇది ఒక థియరీ అయి ఉండొచ్చు. ఈ బేసిన్లో కింద ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, అది మనం కాదనలేం. కానీ మొత్తం మీద ఈ టాక్సిన్ వల్ల కిడ్నీ వ్యాధి వస్తుందన్న థియరీయే దాంట్లో కూడా ఉంది కనుక ఇప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం.